కరివేపాకుని కూరలో ఇలా వేస్తే మీ పిల్లలు కరివేపాకుని తీసి ఇలా పడేస్తున్నారు కదా. అందుకే పిల్లలు కరివేపాకుని ఇష్టంగా పడేయకుండా తినేలాగా ఒక మంచి రెసిపీతో మీ స్వప్న మీ ముందుకు వచ్చేసింది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్. మరి లంచ్ బాక్స్ లో మనం చేస్తున్న కరివేపాకు అన్నం. మరి ముందుగా కరివేపాకు అన్నం చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం పెట్టుకున్న కడాయి వేడయ్యేలోపు ఇక్కడ చూడండి ఫ్రెష్గా కరివేపాకు ఉంది. కరివేపాకుని మొత్తం ఆకులన్నీ తీసేసుకోవాలి. కరివేపాకులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కరివేపాకు తినడం వల్ల కళ్ళు బాగా పనిచేస్తాయి, అలాగే జుట్టు కూడా ఊడకుండా ఉంటుంది, ఇంకా స్కిన్ కూడా చాలా బాగా తయారవుతుందంట. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుని పిల్లలకి ఏదో రకంగా ఇవ్వాలి కదా. అందుకని ఈరోజు నేను మీకు కరివేపాకు అన్నం ఎలా చేయాలో చూపిస్తాను. అయితే రెగ్యులర్గా అయితే కరివేపాకుని ఏం చేస్తాం, ఇలా ఒక్కొక్క ఆకుని తీసేసి మనం కూరలో వేస్తాం కదా. పిల్లలు ఆటోమేటిక్గా వాటిని తీసి పక్కన పెట్టేస్తారు. కానీ ఈరోజు వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే కరివేపాకుని మొత్తం మనం పౌడర్ చేస్తున్నాం. పౌడర్ చేసి అన్నంలో కలిపితే కనుక వాళ్ళు తీయడానికి వీలుండదు కదా. ఇంకా మనం కరివేపాకు ఎలాగో తినిపించాలనుకున్నాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు, ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు కరివేపాకుని ఇక్కడ ఆల్రెడీ బాండి వేడిగా అయిపోయింది. సో కరివేపాకుని అన్ని ఆకులు తీసేసుకొని ఈ బాండీలో వేసుకుందాం. కరివేపాకు అన్నం చేసుకోవడానికి కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉండాలి, అలాగే చాలా ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉండాలి. సో ఇప్పుడు కరివేపాకుని మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నూనె, నెయ్యి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్గా మనం కరివేపాకుని రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకులో ఉన్న ఆ పచ్చిదనం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుతో పాటు మనం ఇందులో వేయాలి ఎండుమిర్చి. అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం కారంగా ఉండకుండా నార్మల్గా ఉండేలాగా కాబట్టి నేను కొంచెమే ఎండుమిర్చి వేశాను. లేదు ఇంకా కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు రెండు కొంచెం పచ్చిదనం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులో ఉన్న పచ్చిదనం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా తయారైతే కనుక మనం కరివేపాకుని మిక్సీలో వేసేసుకోవచ్చు. కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయింది, మనం కలుపుతూ ఉంటే ఆ సౌండ్ కూడా తెలుస్తుంది కదా. ఇందులో కొంచెం శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, ఇక కొంచెం జీడిపప్పు, అలాగే కొద్దిగా అంటే కొద్దిగానే మిరియాలు. మళ్ళీ మనం తీసుకున్న కరివేపాకు ఆకుకి మన కర్రీ లీవ్స్ అంటాం కదా, జనరల్గా ఇప్పుడున్న పిల్లలకి అయితే కర్రీ లీవ్స్ అంటేనే తెలుస్తుంది. మనం తీసుకున్న కరివేపాకుకి కొంచెం జీలకర్ర. ఇవన్నీ నేను ఇందులో కొంచెం కొంచెం వేసి మళ్ళీ చిన్న బౌల్లో అలాగే పెట్టుకున్నాను, ఎందుకంటే తాలింపులో కూడా మనం మళ్ళీ వేసుకోవాలి. సో ఇవన్నీ ఒకసారి వేసిన తర్వాత మనం తీసుకున్న ఆకుకి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి చక్కగా వేయించుకోవాలి. మనం శనగపప్పు, మినపప్పు ఇంకా జీడిపప్పు కూడా వేసాం కదా, ఇవన్నీ చక్కగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు మనం ఈ కరివేపాకుని పౌడర్ చేసుకోవాలి. చూడండి, మనం వేసుకున్న కరివేపాకు ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, ఆల్రెడీ మనం ఉప్పులో వేయించుకున్నాం కానీ ఉప్పు మొత్తం బాండికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు ఇందులో పడుతుంది. ఈ పొడికి సరిపడా ఉప్పు వేసేసుకొని మనం మిక్సీ చేసుకొని రావాలి. అయితే మిక్సీ మడికి మొత్తం ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకుగా అక్కడక్కడ మనకి పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పలుకుగా చేసుకొని రావాలి. మరి నేను చేసుకొని వచ్చేస్తాను.
కరివేపాకుని పొడి చేసుకొని వచ్చేసాను చూడండి. అయితే మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసుకోలేదు, నేను కొంచెం పలుకుగా కొంచెం బరుగ్గా చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ కాస్త వేడిగా అయిన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అన్నం చేసేటప్పుడు కాస్తంత నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా డామినేట్ చేసేస్తుంది. కాబట్టి కొంచెం నూనె ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. కొంచెం నూనె ఎక్కువగా వేసుకున్న తర్వాత ఇందులో నూనె కాస్త వేడిగా అయ్యాక మనం ఫస్ట్ ఇందులో ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీడిపప్పు, ఇంట్లో ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే బాదం పప్పు, కిస్మిస్ అలాంటివి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని మిరియాలు, ఇంకా కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగువ, ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత అన్నం ఆల్రెడీ ఉడకబెట్టుకొని చల్లగా చేసుకున్న అన్నం, అన్నం కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న కరివేపాకు పొడి, సో కరివేపాకు పొడి ఇందులో వేసుకున్న తర్వాత మనం చాలాసేపు ఇలా కలుపుతూనే ఉండాలి. కరివేపాకు అన్నం మొత్తం వేడయి ఆవిరి వచ్చే వరకు కలుపుతూ ఉంటే మన కరివేపాకు అన్నం రెడీ అవుతుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే మనకి చక్కగా ఆవిరి కనిపిస్తుంది కదా. ఇలా ఆవిరి వచ్చే వరకు కలుపుతూ ఉంటే కరివేపాకు అన్నం రెడీ అయిపోతుంది. సో కరివేపాకు అన్నం రెడీ అయిపోయింది. అయితే మనం లంచ్ బాక్స్లో రైస్ ఇచ్చినా చపాతీ ఇచ్చినా కూడా పక్కన ఒక ఫ్రూట్ అయినా ఒక సలాడ్ అయినా లేదా ఒక వెజిటేబుల్ అయినా ఇస్తాం కదా. మరి ఈరోజు మనం చేస్తుంది కరివేపాకు రైస్. పిల్లలకి జనరల్గా ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నం తిన్న తర్వాత ఆ ఫ్లేవర్ తగ్గించడానికి మనం ఈరోజు ఇస్తున్నాం స్ట్రాబెర్రీ కస్టర్డ్. మరి స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొన్ని పాలు పోసుకోవాలి. అయితే ఎక్కువగా పాలు పోయకుండా మనం కొన్నే పాలు పోస్తున్నాం, ఎందుకంటే నార్మల్ పాలతో పాటు మనం ఈరోజు కండెన్స్ మిల్క్ కూడా వాడుతున్నాం కాబట్టి మామూలు పాలు ఎక్కువగా పోయట్లేదు. సో ఈ కండెన్స్ మిల్క్ కొంచెం పక్కన పెట్టుకొని కస్టర్డ్ పౌడర్, అలాగే చక్కెర, ఇవి రెండింటిని బాగా కలపాలి. మన కరివేపాకు అన్నంని తీసేసి కాసేపు పక్కన పెట్టుకుందాం. పాలల్లో వేసిన కస్టర్డ్ పౌడర్ని అస్సలు ఉండలు లేకుండా ఫస్ట్ బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆల్రెడీ పాలు వేడవడం స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, కొంచెం థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కస్టర్డ్ రెడీ అయిపోయింది, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇందులో కొంచెం సిన్నమన్ పౌడర్, కొంచెం సిన్నమన్ పౌడర్ వేసుకున్న తర్వాత అలాగే కండెన్స్ మిల్క్ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న స్ట్రాబెర్రీ కస్టర్డ్కి స్ట్రాబెర్రీస్ కావాలి కదా. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని మనం చిన్నగా కట్ చేసుకుందాం. ఈ సీజన్లో అయితే స్ట్రాబెర్రీస్ చాలా ఎక్కువగా దొరుకుతాయండి. ఇంకా స్ట్రాబెర్రీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అందుకే ఫ్రూట్స్లో స్ట్రాబెర్రీని క్వీన్ అంటారు. సో ఇప్పుడు మన క్వీన్ స్ట్రాబెర్రీని మనం చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ని మనం
తయారు చేసుకున్న కస్టర్డ్లో వేసేసుకోవాలి. మనం తయారు చేసుకున్న కస్టర్డ్లో వేసేసి ఒక్కసారి స్ట్రాబెర్రీస్ కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోయింది మన స్ట్రాబెర్రీ కస్టర్డ్. ఇక్కడ స్ట్రాబెర్రీ కస్టర్డ్ రెడీగా ఉంది, అలాగే మనం చేసి పెట్టుకున్న కరివేపాకు అన్నం కూడా రెడీగా ఉంది. మిగిలిందల్లా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడమే. సో ఫస్ట్ మన కరివేపాకు అన్నంని ఒక బౌల్లో తీసుకుందాం. లంచ్ బాక్స్లో ఒక సైడ్కి పెట్టేద్దాం. లంచ్ బాక్స్లో ఒక సైడ్కి కరివేపాకు అన్నం పెట్టిన తర్వాత ఇంకొక చిన్న బాక్స్లో మన స్ట్రాబెర్రీ సాస్ పెట్టేద్దాం. ఇంకొక బాక్స్లో మనం స్ట్రాబెర్రీ కస్టర్డ్ని పెట్టుకుందాం. స్ట్రాబెర్రీ కస్టర్డ్లో మనం సినమన్ పౌడర్ వేసుకున్నాం కదా. స్ట్రాబెర్రీస్ అయినా సరే, యాపిల్స్ అయినా సరే, ఆ రెండిటికి సినమన్ పౌడర్ మంచి కాంబినేషన్. అంతేకాకుండా పిల్లలకి సినమన్ పౌడర్ చాలా చాలా మంచిదండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను కూడా, సినమన్ పౌడర్ వల్ల పిల్లలకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అప్పుడప్పుడు వాళ్ళకి ఇచ్చే ఎక్కువ ఐటమ్స్లో సినమన్ పౌడర్ యాడ్ చేస్తూ ఉండండి అని. అయితే ఇక్కడ మన స్ట్రాబెర్రీ కస్టర్డ్ పెట్టేసాం కదా. చివరగా ఇంకా కొంచెం స్ట్రాబెర్రీ తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి పైన ఇలా పెట్టామనుకోండి, పిల్లల లంచ్ బాక్స్ ఓపెన్ చేసేసరికి వాళ్ళకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఫైనల్గా లంచ్ బాక్స్లో సైడ్కి ఇలా స్ట్రాబెర్రీ కస్టర్డ్ కూడా పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఇంకా కొంచెం రైస్ ఫిల్ చేయొచ్చు. అంతే, ఈ రోజుకి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత సింపుల్గా చేసేసామో మనం లంచ్ బాక్స్. మీరు కూడా చూసారు కదా, కరివేపాకు అన్నంతో పాటు స్ట్రాబెర్రీ కస్టర్డ్. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా, ఈ రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ కోసం మనం చేసిన కరివేపాకు అన్నం, అలాగే స్ట్రాబెర్రీ కస్టర్డ్. మీరు కూడా రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి పెట్టండి, వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో ఒక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న, మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. Until then, take care. Bye-bye.